నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ములుగు జిల్లా మంగపేట మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి సీతక్కను ఇంద్రమ్మ ఇళ్లపై నిలదీయడానికి వెళ్తున్న సొంత పార్టీ నాయకులని అడ్డుకున్న బందోబస్తు పోలీసులు అయితే జిల్లాలలో పర్యటించిన మంత్రి సీతక్క మంగపేట నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరవడం జరిగింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సీతక్కకు తమ గోడు వెలిబిచ్చుకుందామని అర్హులైన లబ్ధిదారులతో వెళితే బందోబస్తు పోలీసులతో అడ్డుకున్నారని దయచేసి మా దళితుల బాధను మంత్రి సీతక్కకు మీడియా ద్వారా తెలియచేయాలని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు అంతేకాకుండా అక్కడి వారు సీతక్క కోసం వారి యొక్క బాధలను తెలియజేయడానికి వస్తే అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది దీనివల్ల సీతక్క కూడా వారి దృష్టిలో నెగిటివ్ పొజిషన్ ను ఏర్పరచుకోవడం కూడా జరిగింది ఏదేమైనా సరే ఒక మంత్రి స్థాయిలో ఉండి ప్రజల గోడుని అది కాక పార్టీ యొక్క కార్యకర్తల గోడును విలవించుకోలేదని కూడా కొంతమంది అనడం జరుగుతుంది కానీ ఇలా ఒక మంత్రి కోసం వారి బాధను చెప్పుకోవడానికి ప్రజలు వస్తుంటే ఇలా పోలీసులను పెట్టి కొట్టించడం కూడా తప్పే అని కొంతమంది వాదన కూడా వినిపిస్తుంది ఏదేమైనా సరే సీతక్క మీద చాలా మంచి అభిప్రాయాలే ఉన్నాయి ఎందుకంటే ఆమె ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చి ఒక మంత్రి పొజిషన్ కి రావడం వల్ల ఆమె మీద ప్రజలకు కూడా ఎన్నో ఆశాభావాలు ఉన్నాయి నిజం చెప్పాలంటే ఒక మహిళ అయ్యిండి కూడా ఆమె వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి మరి ప్రజల కోసం జీవిస్తున్నారు అన్న వార్తలు కూడా చాలానే ఊపందుకున్నాయి అయినప్పటికీ ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగడం అయితే ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల్లోనే ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది సో మరి వెయిట్ చేసి చూద్దాం ఈ విషయం గురించి మంత్రి సీతక్క ఎలా స్పందిస్తారు అనేది ఇటువంటి విషయాల గురించి చాలా అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి మరి మీకేమనిపిస్తుంది ఇదంతా కరెక్టే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి కమిటీ పెట్టి పక్కకు పెట్టి వాళ్ళు చేసే వాళ్ళు మాకు ఓటీపీ వచ్చింది సార్ ఇల్లు వచ్చిందని ఓటీపీ వస్తే మీకు రాలేదు బాబు మా దగ్గర ఉన్నది ఆధారం మైనారిటీకి లేదు బీసీసీలకు లేదు ఎస్సీసీలకు లేదు ఎస్సీలకు లేదు నచ్చినట్టు చేసుకున్నారు వాళ్ళు మాదిగోళ్ళకు లేదు తురుకోళ్ళకు లేదు వడ్రోళ్ళకు లేదు కమ్మరోళ్ళకు లేదు కాపోళ్ళకి ఎవరికి లేదు ఇల్లు ఎవరు 50 ఏళ్ళు ఇస్తే వానికి రాసిరు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు మరి ఇక్కడ ఉన్న ప్రజల ఓట్లు ఎవరికి కావాలి ప్రజాప్రతినిధి మంత్రి గారు ఆమె కోసం మేము 20 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం మేము మా దళితులకి కాకపోతే ఎవరికి ఇస్తుంది ఒక ఇల్లు కూడా రాలే ఒక దళితులకు రాలే ఒక మైనార్టీకి రాలే ఒక ఓసీకి రాలే ఒక బీసీకి రాలే కమలాపురం గ్రామంలో ఇందరమ్మ ఇళ్ళులలో దళితులకు మోసం చేసింది దళితులకు బీసీలకు ఓసీలకు మైనార్టీలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు చేసుకొని ఇవాళ చేసిరు ఇవాళ దళితులు అనేటోళ్ళకి రేపు స్థానిక ఎలక్షన్లు వస్తే మంత్రి ఎమ్మెల్యే గారు సీతక్క గారు మంత్రి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎస్సీ కాలనీకి వచ్చి ఇల్లు మొత్తం చూసి అన్నా మీకు ఇల్లు ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పిపోయారు చెప్పిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత లోకల్ ఉన్న లీడర్లు వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చుకుని రాసుకుంటూ ఉన్నారు ఇక్కడ మా దళితులు బీసీలో మైనార్టీలో ఓసీలో అందరం కలిసి ఇక్కడ సీతక్క గారు కూడా మా ఆవేదన తెలియజేయడం జరుగుతుందని ప్రత్యేక మిత్రులకు అందరికీ నమస్కారాలు దయచేసి మా ఆవేదన వాళ్ళందరూ కలిసి మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి పొంగినేటి శ్రీనివాసరావు మంత్రి గారి దృష్టికి మీరు తీసుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై సీతక్క.